విద్యార్థులకు ఇచ్చింది ఈ రేవంత్ రెడ్డి, విద్యార్థులకు ఇచ్చింది కానీ అప్లై చేసింది మా కేసీఆర్. విద్యార్థులకు ఇవాళ ఇచ్చిందంటే మా కేసీఆర్ చేసిన అప్లికేషన్లు. మరి ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకుంటుండే బయటకు వస్తుంది అంటారు. ఆయన ఇష్టం అది. ఫామ్ హౌస్ లో అనుకుంటుంటే ఓడిపోయినాం మేము. మీరు ఎక్కడ చేస్తారో రాజకీయం చూద్దామని మా కేసీఆర్ అని అనుకోండు. మీరు రమ్మనగానే వస్తాడా? ఉడతా ఊపులకు 50 కదులుతాయా? మీరు రమ్మనగానే వస్తాడా? రాడు. ఆయన ఎప్పుడు రావాలనో అప్పుడే వస్తాడు, ఆయన ఎప్పుడు లేవాలనో అప్పుడే లేస్తాడు, ఆయన ఎప్పుడు ప్రజలు చూడాలని అప్పుడే చూస్తాడు. కానీ మీరు రా మీరు మొత్తుకోండి, మొత్తం ఎంత మొత్తుకున్నా గానే పడ్డారు. మా కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు, అంతే అంతే. ఇప్పుడు జూబిలీస్ అంటున్నావు కదా, మరి సునీతమ్మకి ఎంత అవకాశం ఉంది అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఏం చేశాడు అనేది జూబిలీస్ ప్రజలు చెప్తారు. ఓకే, సో మరి ఇప్పుడు అవతల క్యాండిడేట్ కూడా నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ కూడా చాలా గట్టి క్యాండిడేటే. సో ఎట్లా ఉండబోతుంది? నవీన్ యాదవ్ కూడా గట్టి క్యాండిడేటే, మంచి వ్యక్తే. కొన్ని ఏళ్ల నుంచి వెళ్ళి కూడా అక్కడ ఉన్నారట. ఆయన కూడా కొంతమందికి పనులు చేసిండట, చేయలేదని మనం అనవద్దు. వ్యక్తిగతంగా సార్ మంచోడు, కాకుంటే ఏంది ఆయన ఎన్నుకున్న విషయం ఏంటి మంచిది కాదు. ఆయన ఎన్నుకునే విషయం మంచిది కాదు, ఆయన నిలబడ్డ పార్టీ మంచిది కాదు. ఆయన నిలబడితే ఇండిపెండెంట్ గెలిస్తే ఇండిపెండెంట్ వచ్చినా కూడా వీధికి వచ్చేసి ఎవరు చాలా మంచిది. అయితే ఎన్నుకున్న విషయం మంచిది కాదు సార్ నువ్వు. అయితే నేను అనేది నువ్వు ఇండిపెండెంట్ గా నిలబడేది. నువ్వు ఇవాళ రేవంత్ రెడ్డి వల్ల ఈ సార్ దెబ్బతింటుండు. అంతే సారు, నువ్వు రేవంత్ రెడ్డి వల్ల సునీతమ్మకు మెజార్టీ వస్తుంది, కానీ గెలిచేది సునీతమ్మ. ఎందుకు గెలుతుందంటే సునీతమ్మ భర్త పని చేసిండు, 3 సార్లు గెలిచిండు. గోపన్న 3 సార్లు గెలిచిండు. గోపన్న చేసిన పనులు చూపిస్తారు, గోపన్న గురించి చెప్తారు. కాబట్టి సునీత ఖచ్చితంగా 100% గెలుతుంది టీఆర్ఎస్.